ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న మాట. ఒకసారి ఒక కుంటలో చేప, అలాగే చేప పిల్లలు నివాసం చేస్తూ ఉన్నాయంట. అయితే ఈ యొక్క చేప పిల్ల తన తల్లితో ఇలా అందంట, అమ్మా, ఎప్పుడు చూసినా నీటిలోనే మనం బ్రతుకుతున్నాం, ఈ కుంటలోనే మనం బ్రతుకుతున్నాం, ఎక్కడికి వెళ్ళినా నీటిలోనే మనం జీవనం సాగిస్తున్నాం. ఎందుకమ్మా మనం భూమి మీద జీవనం సాగించలేకపోతున్నాం? మనం ఎందుకు భూమి మీదకి వెళ్ళకూడదు అని అంటే, తల్లి చేప చెప్పిందంట, నానా, భూమి మీద సెల్ఫిష్లు మాత్రమే బ్రతకగలరమ్మా, మనలాంటి ఫిష్లకు స్థానం లేదు అని చెప్పిందంట. ప్రైజ్ ద లార్డ్. ఏమర్థం చేసుకున్నారు? భూమి మీద సెల్ఫిష్లకు మాత్రమే స్థానం ఉంది, భూమి మీద సెల్ఫిష్లు మాత్రమే బ్రతకగలరు, వారే ఎక్కువ, సో మనలాంటి ఫిష్లకు స్థానం లేదమ్మా అని చెప్పిందంట. అవును కదా. తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ, నానా, స్వార్థప్రియులు ఎక్కువ అవుతున్నారా, సో బీ కేర్ఫుల్ అని చెప్పాడు. అంటే ఈ భూమి పైన స్వార్థప్రియుల యొక్క సంఖ్య అత్యధికంగా పెరుగుతూ ఉంది. కాబట్టి దేవుని వైపు చూస్తూ నువ్వు పరిగెత్తుతూ ఉన్నటువంటి నీకు ఒక చిన్న సలహా ఏంటో తెలుసా? స్వార్థ ప్రియులకి కొంచెం దూరంగా ఉండమని అలనాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పిన రీతిగానే ఈ మాటలు వింటున్నటువంటి నీకు ప్రభువు వారు ఒక హెచ్చరణతో కూడిన ఒక మాట నీకు సెలవిస్తూ ఉన్నాడు. నీ చుట్టూ ఉన్నవారు కూడా స్వార్థ ప్రియులు. సో నీ స్నేహం ఎవరితో, నీ యొక్క పరుగు ఎవరితో, నీ బ్రతుకు ఎవరితో ఒకసారి పరీక్షించుకొని అడుగులు వేయవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.